క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రశ్నారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రియములారా, ఈ రోజుల్లో కత్తితో గాయపరిచేటువంటి వారి కంటే కూడా మాటలతో గాయపరిచేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. అపవాదులు, విమర్శలు, నిందలు, అవమానాలు, ఇంకా అనేకమైనటువంటి బాధాకరమైనటువంటివి మన హృదయాన్ని బాధిస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఈ వాక్యంలో ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను దాచుకుంటాను, నిన్ను కాపాడుతాను, నీవు భయపడొద్దు అని చెప్పేసి తన పిల్లలకు చెప్తూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలను చాటు చేస్తాడు. ఆయన పిల్లలు అంటే ఆయనకు నమ్మకంగా భక్తి మార్గంలో, విశ్వాస మార్గంలో జీవించేటువంటి వారిని ఆయన పిల్లలు, ఆయన బిడ్డలు అని పిలుస్తారు. అయితే దేవుడు తన పిల్లలను చాటు చేస్తానంటున్నాడు. దేవుని రక్షణ మనకు కనిపించకపోయినా ఎల్లప్పుడూ కూడా పని చేస్తూనే ఉంటుంది. ఆయన తన రెక్కల క్రింద మనలను దాచుకుంటాడు. శత్రువు చూసిన దేవుని అనుమతి లేక ఏమి కూడా చేయకుండా అపవాదిగాడు వెనక్కి వెళ్ళిపోతాడు. దేవుడు దాచినటువంటి జీవితాన్ని శత్రువు కనుగొనలేడు. దేవుని యొక్క రక్షణ మనకు కనిపించకపోయినా సరే దాని ఫలితం మాత్రము స్పష్టంగా మనకు కనబడతా ఉంది. నోటి మాటల గాయాల నుండి దేవుడు కాపాడుతానంటూ ఉన్నాడు. విమర్శలు వస్తాయి, అపవాదులు వస్తాయి, అపనిందలు వస్తాయి, అబద్ధ ఆరోపణలు వస్తాయి, కానీ దేవుడు నీ గౌరవాన్ని కాపాడతాడు. మనుషుల మాటలు నీ పేరును దెబ్బతీయొచ్చేమో, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితాన్ని పైకి లేపుతుంది. నీ గురించి ఎవరు ఏమి మాట్లాడారో కాదు, దేవుడు నీ గురించి ఏమి మాట్లాడుతున్నాడో అదే ముఖ్యం. ఈ లోకంలో మనమంటే గిట్టనటువంటి వాళ్ళు, మన వ్యతిరేకులు, మనము మంచిగా ఉంటే ఓర్చుకోలేనటువంటి ప్రజలు చాలామంది ఉంటూ ఉంటారు. మన చుట్టుపక్కలే ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు, మన స్నేహితుల్లో ఉండొచ్చు, మన తోబుట్టువులలో ఉండొచ్చు, ఇంకా అందరిలో కూడా ఉండొచ్చు. అలాంటి వారు చేసేటువంటి ఆరోపణలకి మనము బాధపడకూడదు. వాళ్ళు బాధ పెట్టినా సరే మనం ఏం చేయాలంటే దేవునికి వారిని అప్పచెప్పాలి. అయితే వారు మన గురించి ఏం మాట్లాడినా సరే అది ఈ లోకం వరకు ఉంటుందే కానీ దేవుడు మన గురించి ఏమేమి సాక్ష్యం ఇస్తున్నాడు, మన గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అనేటువంటిది మనము ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. మనము తర్వాత చూస్తే ప్రళయం వచ్చినా కూడా భయపడవద్దని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. జీవితంలో తుఫానుల లాంటి సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి పరీక్షలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉంటే మనము నిలబడగలం. తుఫాను గొప్పది కాదు, తుఫానులో నీతో ఉన్నటువంటి దేవుడు మాత్రం గొప్పవాడు. సమస్య కాదు గొప్పది, సమస్యలో నీతో పాటు ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. కష్టాలు ఉన్నటువంటివి విశ్వాసిని కూల్చడానికి కాదు, బలపరచడానికి వస్తాయి. దేవుడితో ఇంకా సహవాసాన్ని ఎక్కువగా బలపరచడానికి వస్తూ ఉంటాయి. భయాన్ని జయించేది దేవుని సన్నిధి. భయం అనేటువంటిది సమస్యలను పెద్దవిగా చూపిస్తుంది. విశ్వాసము దేవుణ్ణి గొప్పవాడిగా చూపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో భయానికి స్థానం అనేటువంటిది ఉండదు. భయం అనేటువంటిది తలుపు తట్టినప్పుడు విశ్వాసం అనేటువంటిది తలుపు తెరిస్తే అక్కడ దేవుడు నిలుస్తాడు. దేవుడు నీతో ఈరోజు చెప్తూ ఉన్నాడు ఏంటి? దేవుడు నీతో ఉన్నాడు అని తెలిసిన హృదయము ప్రశాంతంగా ఉంటుంది. దేవునితో అనుసంధానం కలిగినటువంటి హృదయము నెమ్మదిగా ఉంటుంది. కానీ అపవాదిని కలిగినటువంటి హృదయము మాటికి భయపడుతూనే ఉంటుంది, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటుంది. చివరికి దేవుడు తన పిల్లలకు జయమిస్తూ ఉంటాడు. అపవాదుల మీద జయమిస్తాడు, శత్రువుల మీద జయమిస్తుంటాడు, అపనిందల మీద జయమిస్తూ ఉంటాడు, కష్టాల మీద జయమిస్తుంటాడు, నష్టాల మీద జయమిస్తుంటాడు, భయాల మీద జయాన్ని ఇస్తుంటాడు, అవమానాల మీద జయాన్ని ఇస్తుంటాడు,
అనేకమైన మన వ్యతిరేకతల మీద మనకు జయాన్ని ఇస్తూ ఉంటాడు. శత్రువు ఎంత మాట్లాడినా సరే చివరి మాట మాత్రం దేవునిది. ఎందుకంటే శత్రువు మన మీద నిందలేస్తాడు. ఆ నిందలు వేయటంలో వారు గొప్పవారిగా ప్రకటించుకుంటారు. అనుకుంటారేమో మేము పలాని వ్యక్తి మీద చెడు ప్రచారం చేస్తే మమ్మల్ని గొప్ప అనుకుంటారు, మమ్మల్ని మంచి అనుకుంటారు. కానీ వారి ఎంత వ్యతిరేకత మన ముందు చేసినా, నేరారోపణలు చేసినా సరే ఒకనాడు దేవుడు దానిని నిరూపించి దేవునిదే పైచేయిగా చేస్తారు. దేవుడు కాపాడినటువంటి జీవితాన్ని ఏ శక్తి కూడా నాశనం చేయలేదు. ఈరోజు ఎవరి మాటల వల్లనైనా సరే నీవు బాధపడుతున్నావా? విమర్శల వల్ల బాధపడుతున్నావా? అపవాదుల వల్ల బాధపడుతున్నావా? అవమానాల వల్ల బాధపడుతున్నావా? శత్రువుల వల్ల బాధపడుతున్నావా? నీ మీద అబద్ధ ప్రచారం చేశారు అని చెప్పేసి బాధపడుతున్నావా? నీ భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా? అయితే ఏమీ నువ్వు బాధపడదు. ఎందుకంటే దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను దాచుకుంటాను, ప్రళయం వచ్చినా సరే నీవు భయపడవద్దు అని చెప్పేసి అంటున్నాడు. దేవుని రక్షణలో ఉన్నటువంటి వారిని మనుషుల మాటలు ఓడించలేవు. అందుకే యోబు గ్రంథం మనం చదువుకున్నాం కదా, మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క వాగ్దానం. మాటల దాడులు వచ్చినా, కష్టాలు తుఫాన్లు వచ్చినా దేవుడు తన పిల్లలను కాపాడుతానంటూ ఉన్నాడు. అందుకే భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగుదాం. మాటలతో నిన్ను గాయపరచవచ్చు మనుషులు, కానీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు అనేటువంటి నమ్మకం నువ్వు పెట్టుకో. ప్రళయం వచ్చినా సరే దేవుని ఆశ్రయంలో ఉన్నటువంటి వాళ్ళు కదలకుండా ఉంటారు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. భయాన్ని కాదు, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తానంటున్నాడు, దాచుకుంటానంటున్నాడు. ప్రళయం వచ్చినా సరే నీవు దానికి భయపడకుండా ఉండు అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మీరు విశ్వాసం ఉంచాలని మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలలో ఎంతమంది అయితే నాయన ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి, ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడిపించి వారందరినీ నాయన నోటి మాటలతోటి కలిగేటువంటి నొప్పి వారికి తగలకుండా అయ్యా వారిని మీరు చాటు చేయండి అయ్యా. ప్రళయం వచ్చినా సరే వారికి నాయన ఏమాత్రం హాని, ఇబ్బందికరమైన పరిస్థితి కలగకుండా కాపాడుమని కృపతో వారందరినీ జ్ఞాపకం చేసుకునమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.